The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టైల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గైస్, ఈరోజు మనం 21st May 2025 షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 పేపర్ రివ్యూ అయితే చూద్దాం. అండ్ ఇది డీటెయిల్డ్ రివ్యూ. దీంట్లో మనం 3 టాపిక్స్ అయితే మాట్లాడతాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి విచ్ షిఫ్ట్ ఈజ్ ఈజీ అండ్ విచ్ షిఫ్ట్ ఈజ్ టఫ్ అనేది అయితే నేను చెప్తాను. సెకండ్ టాపిక్ వచ్చేసరికి పర్టికులర్ షిఫ్ట్ల ప్రకారం ఏ సబ్జెక్ట్ అనేది ఏ రేంజ్లో ఇచ్చారో చెప్తాను. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఆ పర్టికులర్ షిఫ్ట్లో నార్మలైజేషన్ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా చెప్తాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ మనకి ఇవాళ నుంచి ప్రతిరోజు వస్తాయి. అండ్ రేపు నేను సెంటర్ విజిట్ చేసి స్టూడెంట్స్తో డైరెక్ట్గా నేనైతే వీడియో అనేది చేయబోతున్నాను. కాబట్టి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే మీకు మీ తోటి స్టూడెంట్స్ ఎలా రాశారంటే మీకు వీడియో అయితే తెలిసిపోద్ది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో దట్ నేను చేసిన వీడియో ఫాస్ట్గా అంటే అది ఫాస్ట్గా మీ ఫోన్లోకి అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసరికి విచ్ షిఫ్ట్ ఈజ్ ఈజీ అనేది అయితే నేను చెప్తాను. అండ్ 2 షిఫ్ట్స్లో కంపేర్ చేస్తే 21st May 2025లో సెకండ్ షిఫ్ట్ ఈజ్ టఫ్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ ఈజ్ టఫ్ షిఫ్ట్ అనమాట. ఎందుకు అంటే సెకండ్ షిఫ్ట్లో ఎక్కువ మోడరేట్ టు టఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ వచ్చాయి. కాబట్టి సెకండ్ షిఫ్ట్ అనేది మనకైతే టఫ్ షిఫ్ట్. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. ఇండివిజువల్ షిఫ్ట్లో ఏ చాప్టర్స్ ఏ సబ్జెక్ట్స్ అనేవి టఫ్ ఏ రేంజ్లో వచ్చి చూద్దాం. ఫస్ట్ షిఫ్ట్కి వచ్చేసరికి ఫిజిక్స్ వచ్చేసి మనకి మోడరేట్ పేపర్ అనేది అయితే వచ్చిందని అయితే అన్నారు. అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి మోడరేట్ టు ఈజీ. ఇక్కడ ఇది ఈజీ రావడం వల్ల మనకి ఇది టఫ్ షిఫ్ట్ నుంచి పడిపోయింది. అండ్ మ్యాథ్స్ వచ్చేసరికి మోడరేట్ టు టఫ్. కాబట్టి ఇక్కడ మీరేం చూసారు, ఫిజిక్స్ అనేది మోడరేట్ వచ్చింది, కెమిస్ట్రీ అనేది మోడరేట్ టు ఈజీ వచ్చింది, మ్యాథ్స్ వచ్చేసరికి మోడరేట్ టు టఫ్. ఇది మన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్. ఇది నేను 20 స్టూడెంట్స్ మా జూనియర్స్కి అడిగితే వాళ్ళు చెప్పిన రికార్డ్ ప్రకారం నేను చెప్పాను. ఫిజిక్స్ కొంచెం కష్టపడితే 20 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నారు. కెమిస్ట్రీ 30 to 25 మార్క్స్ అనేవి అయితే రావచ్చు అన్నారు. అండ్ మ్యాథమెటిక్స్ విచ్ ఈజ్ క్రూషియల్, అది 35 to 45 వితౌట్ చీట్ కోడ్స్ అనేది అయితే పెట్టగలం అనేది చెప్పారు. కాబట్టి మనకి 20 + 25 + 30, సో యావరేజ్గా మనకి ఇక్కడ 75 మార్క్స్ అనేవి అయితే యావరేజ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది చెప్పారు. కాబట్టి 75 ఫర్ యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నారు. కాబట్టి ఇప్పుడు మన సెకండ్ పాయింట్ అనేది కంప్లీట్ అయింది. ఏంటి అంటే రేంజ్ అనేది నేను చెప్పాను. థర్డ్ పాయింట్కి వెళ్ళిపోతే మనకి దీంట్లో నెగిటివ్ మైనస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ షిఫ్ట్లో మీకు వచ్చిన మార్క్స్కి మైనస్ అంటే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ షిఫ్ట్ రివ్యూ. సెకండ్ షిఫ్ట్కి వెళ్దాం. సెకండ్ షిఫ్ట్కి వెళ్తే మనకి ఫిజిక్స్ వచ్చేసరికి మోడరేట్, కెమిస్ట్రీ వచ్చేసరికి మోడరేట్ టు టఫ్, అండ్ మ్యాథ్స్ వచ్చేసరికి మోడరేట్ టు టఫ్. అండ్ బోత్ షిఫ్ట్స్లో మనకి ఇంటిగ్రేషన్స్ పార్ట్ అనేది, క్యాలిక్యులస్ పార్ట్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారని అయితే అంటున్నారు. అండ్ సెకండ్ షిఫ్ట్లో క్యాలిక్యులస్తో పాటుగా వెక్టర్స్ అనేవి కొంచెం వెయిటేజ్ 1-2 బిట్స్ పెరిగాయని అయితే చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకి 2 మోడరేట్ టు టఫ్ షిఫ్ట్స్ వచ్చాయి. కాబట్టి కంపారిటివ్ టు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కొంచెం టఫ్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి సెకండ్ షిఫ్ట్ టఫ్నెస్ పెరిగి మనకి సెకండ్ షిఫ్ట్ టఫ్ షిఫ్ట్ కింద మనకైతే క్వాలిఫై అవుద్ది. కాబట్టి మనకి సెకండ్ షిఫ్ట్లో పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు నేను ఉన్నాయని ఎందుకు బ్రో చెప్తున్నావు, పర్టికులర్గా అవుద్ది అని ఎందుకు చెప్పట్లేదు అంటే, బికాజ్ ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మనకి ఈ ఇండివిజువల్ షిఫ్ట్స్తో పాటుగా కంబైన్డ్ ఆల్ ద షిఫ్ట్స్ కలిపి మనకి మళ్ళీ డిసైడ్ అయ్యిద్ది. కాబట్టి ప్రస్తుతానికి ఈ 2 షిఫ్ట్స్ కంపేర్ చేసుకుంటే
ఫస్ట్ షిఫ్ట్ విల్ బి నెగిటివ్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ విల్ బి పాజిటివ్ షిఫ్ట్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క డిఫరెన్స్ అనేది మనం ఈ 2 షిఫ్ట్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే మనం చెప్పగలం, నాట్ విత్ కంప్లీట్ షిఫ్ట్స్. ఇప్పుడు నేను ఇలా ప్రతి ఇండివిజువల్ షిఫ్ట్కి చెప్తూ ఓవరాల్గా మనకి ఏ షిఫ్ట్స్కి ఎలా చేంజ్ అవుద్ది అనేది నేను ఆల్ ద ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా చెప్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మీకు వీడియోస్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. అండ్ రేపు నుంచి నేను డైరెక్ట్ స్టూడెంట్ రివ్యూ చెప్తున్నాను. అండ్ అక్కడ మాకు తెలిసిన సార్స్ ఏమైనా ఉంటే సార్స్ రివ్యూ కూడా తీసుకుంటాను. కాబట్టి డైరెక్ట్ స్టూడెంట్ రివ్యూ, డైరెక్ట్ సార్స్ రివ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ రివ్యూ అయితే ఫిక్స్, సార్స్ రివ్యూ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ మీరు మీ యొక్క ఎంసెట్ని, మీ యొక్క రివ్యూస్ని, మీ యొక్క ప్రిపరేషన్ని టెన్షన్స్తోని, స్ట్రెస్తోని పోగొట్టుకోకుండా ఉంటారు. అండ్ ఇదే మనకైతే రివ్యూ. ఇక్కడ డైరెక్ట్ 1 షాట్ రివ్యూ చెప్పాలి అంటే బోత్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్ ఈజ్ టఫ్ అండ్ ఫస్ట్ షిఫ్ట్కి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సెకండ్ షిఫ్ట్కి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డోంట్ వరీ అబౌట్ ఇది నెగిటివ్ అయిద్దా పాజిటివ్ అయిద్దా అని. ఓవరాల్ అన్ని షిఫ్ట్స్ అయిన తర్వాత మనం దీని గురించి మాట్లాడదాం. నేను రివ్యూ చెప్దాం అనుకున్నాను అంతే. ఇది జస్ట్ ఈ 2 షిఫ్ట్స్ యొక్క రివ్యూ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.